ఒక బరువైన జ్ఞాపకాన్ని మోయాలనుకున్నాను. ఆ జ్ఞాపకమే జీవితమైంది. ఆ రోజు దొరికింది ఒక చాక్లెట్ మాత్రమే అనుకున్నాను, కానీ అది మరచిపోలేని అనుభూతిలా మిగిలిపోయింది. ఆ క్షణాలని మళ్ళీ మళ్ళీ వెతికాను. అలా కాలం పరిగెడుతూ ఉండగా ఒక చోట ఆగింది. కటిక చీకట్లను కూడా ఒక క్యాండిల్ లైట్ చెరపగలదు. ఆ వయసులో నా నవ్వుని చెరిపేసిన బాధని చాలా కాలం మోసాను. చాలా కాలమే మోసాను. కొందరికి డబ్బు పిచ్చి, మరికొందరికి ఇంకేదో పిచ్చి. నాకు మాత్రం ఈ పెళ్లి పిచ్చేంటి రా బాబు. సమాధానం కావాలంటే పరిష్కారం వెతకాల్సిందే. హలో, శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అండి? అవును బాబు, చెప్పండి. నా సమస్య చెప్తాను, కాస్త ఓపిక్గా వింటారా అండి? తప్పకుండా వింటాను నాయన. చెప్పు, నీ సమస్య ఏంటో. ఏం లేదు స్వామి, చిన్నప్పుడు స్కూల్ వయసు వచ్చాక స్కూల్లో తీసుకెళ్ళి పడేశారు. 15 రాగానే 10th క్లాస్, సరైన వయసులోనే డిగ్రీ. ఇలా ప్రతి విషయంలోనూ వయసుకు తగ్గట్టే చేసి పెళ్లి విషయం మాత్రం గాలికి వదిలేశారు. చూడు బాబు, నీ వాయిస్లో ఉన్న వైరస్ని బట్టి చెప్తున్నాను. నువ్వేం కంగారు పడకు. దగ్గరలోనే నీ జీవితంలో పెళ్లి గంటలు మోగబోతున్నాయి. ఏంటి స్వామి, మీరు చెప్పేది నిజమేనా? అవును బాబు, ఆ అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నిజమా స్వామి? ఎప్పుడు, ఎక్కడా, ఎలా? గుడి కావచ్చు, బడి కావచ్చు, పార్కు కావచ్చు, పబ్బు కావచ్చు, షాపింగ్ మాల్ కావచ్చు, సినిమా హాల్ కావచ్చు, ప్రదేశం ఏదైనా ఆ అమ్మాయి ప్రవేశం మాత్రం తథ్యం. థ్యాంక్ యూ సో మచ్ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. కొంతకాలం తర్వాత హలో, ఎవరు? శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అండి? ఎలా ఉన్నావు బాబు? స్వామి, మీకు బూతులు ఏమైనా వచ్చా? 1-2 వచ్చు బాబు. ప్రసాదించండి స్వామి. ఎర్రిపప్ప, కొండెర్రిపప్ప. ఒరే ఎర్రిపప్ప, కొండెరి పప్ప, పెళ్లి గంటలు మోగుతాయని చెప్పావు కదరా. తిరిగి తిరిగి నా చావు గంటలు మోగేలా ఉన్నాయి. ఇంకో 2 రోజుల్లో గనక ఆ గంటలు మోగలేదనుకో, నా దరిద్రం తోడు చెప్తున్నా, నీకు మామూలుగా ఉండదు. కాలం పరిగెడుతూనే ఉంది. 2 రోజులు కూడా 2 క్షణాలలో గడిచిపోయేలా. ఎవరు మీరు? నన్ను పెళ్లి చేసుకుంటారా? ఇది వైట్ కలర్ అండి. పెళ్లి చేసుకుంటావని అడిగితే షర్ట్ కలర్ చెప్తావేంటి? బ్లాక్కి నేవీ బ్లూకి మధ్యలో పెద్ద కథ జరిగింది. అది ఫస్ట్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు? నేను అంతేలేండి. ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నన్ను పెళ్లి చేసుకో. నాకు అర్థమైంది. నా వార్నింగ్కి భయపడి ఆ స్వామిగాడే పంపించాడు కదా నిన్ను. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకునే టైం కూడా నా దగ్గర లేదు. త్వరగా నా మెళ్ళో తాళి కట్టు. తాడిచ్చి దూడ కట్టమన్నట్టు తాళిచ్చి మెడలో కట్టమంటున్నారు. ఇంతకీ ఎవరు మీరు? రేపు నా పెళ్లి.
ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు. కావాలంటే చచ్చిపోతానేమో కానీ ఆ పెళ్లి మాత్రం చేసుకోను. కానీ నన్నెందుకు పెళ్లి చేసుకుంటా అంటున్నారు మీరు? నా మెల్లో 3 ముళ్ళు వేయి, అప్పుడు చెప్తా. చిలిపి ప్రేమ చిరునామా చిలిపి ప్రేమ చిరునామా ఆకాశం నీలం అదిరే గానం తొలకరి చూపే చలికి సాయం ఆకాశం నీలం అదిరే గానం తొలకరి చూపే చలికి సాయం ఏ మాయేది ఓ అసలే మాయేది ఆ క్షణం గమ్యాన్ని వెతకలేదు, దారి కనిపించలేదు. నడిచాను దూరం తెలియని ఆ ప్రయాణం వైపు.